హైదరాబాద్ ఫైటరాబాద్గా సత్తా చాటుతోంది. దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో కీలక హబ్గా మారుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల భాగాల తయారీకి టాటా గ్రూప్, దసో ఏవియేషన్ మధ్య బిగ్ డీల్తో భాగ్యనగర కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది. ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో పాకిస్తాన్తో పాటు యావత్ ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇక మనకు శత్రువులెవరు, మిత్రులెవరు, డబుల్ గేమ్స్ ఆడుతున్నదెవరు అన్న విషయాలపైన ఓ క్లారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ రంగ ఒప్పందాలు మరింత పదును తేలుతున్నాయి. ముఖ్యంగా పాక్ టాప్ లేపిన రాఫెల్ ఫైటర్ జెట్లపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోనూ కీలకమైన ముందడుగు పడింది. భారత వైమానిక దళంలో కీలకంగా వ్యవహరిస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల తయారీకి సంబంధించి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, రాఫెల్ తయారు చేసే దసో ఏవియేషన్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్లో ప్లాంట్ పెట్టి ఒక్క ఇంజిన్ తప్ప రాఫెల్ యుద్ధ విమాన విడిభాగాలు మొత్తం బాడీని హైదరాబాద్లోనే తయారు చేయనున్నారు. రాఫెల్ విడిభాగాలు ఫ్రాన్స్కు వెలుపల తయారు కావడం ఇదే తొలిసారి. ఏరోస్పేస్ రంగంలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లేజ్ల తయారీ కోసం ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ దసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, TASL కీలక అగ్రిమెంట్లను ప్రకటించాయి. దీనికి సంబంధించి ఇరు సంస్థల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. ఇది భారతదేశ ఏరోస్పేస్ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో, ప్రపంచ సరఫరా గొలుసులకు మద్దతు ఇవ్వడంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని ఏవియేషన్ సెక్టార్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఈ భాగస్వామ్యం కింద టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ హైదరాబాద్లో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కేంద్రంలో రఫెల్ విమానం ముఖ్యమైన నిర్మాణ భాగాలు, వెనుక ఫ్యూజ్లేజ్, లాటరల్ షెల్స్, పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లేజ్, ముందు భాగాలను తయారు చేస్తారు. 2028 నాటికి ఫ్యాక్టరీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. దీనికి నెలకు 2 పూర్తి ఫ్యూజ్లేజ్లను అందించగల సామర్థ్యం ఉంటుంది. రఫెల్ ఫ్యూజ్లేజ్ అంటే రఫెల్ యుద్ధ విమాన ప్రధాన భాగం. ఇది విమానం మొత్తం నిర్మాణాన్ని, ఇంజన్లు, కాక్పిట్, ఆయుధాలు, ఇతర వ్యవస్థలను కలుపుతుంది. ఇందులోనే ప్రయాణికులను లేదా వస్తువులను తీసుకువెళ్లే స్థలము ఉంటుంది. హైదరాబాద్లోని ఈ తయారీ కేంద్రం ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. దేశ రక్షణలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించే యుద్ధ విమానాల తయారీలో హైదరాబాద్ కీలక హబ్గా మారుతూ సత్తా చాటుతోంది. ఒక యుద్ధ విమానాలే కాదు, డ్రోన్ల నుంచి క్షిపణులు, ఉపగ్రహాల దాకా తయారు చేసే 20కి పైగా ఏరోస్పేస్ కంపెనీలు రాజధాని నగరంలో ఉన్నాయి. ఈ ఒప్పందం వల్ల హైదరాబాద్లో విమాన తయారీ పరిశ్రమ విస్తరించేందుకు, దేశీయ సంస్థలు అత్యాధునిక తయారీ సామర్థ్యాన్ని సమకూర్చుకునేందుకు వీలు కలుగుతుంది. మనకు ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యం ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. ఇక ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన 36 రఫెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే భారత్ వాయుసేన వద్ద ఉన్నాయి.
భారత నౌకాదళానికి మరో 26 యుద్ధ విమానాలు 2030 నాటికి రానున్నాయి. మొత్తానికి భారత్ ఏరోస్పేస్ రంగంలో దసోతో టాటా భాగస్వామ్యం ఓ కీలక అడుగు అని, మేక్ ఇన్ ఇండియాకు ఊతమిచ్చే ప్రాజెక్ట్ అని నిపుణులు చెబుతున్నారు.